దీని అమ్మ 3 రోజుల నుంచి జలుబు ఏం చేసినా తగ్గట్లేదు. అందుకే మార్కెట్ కి వెళ్ళి తలకాయ కూర తీసుకొచ్చేసా. తలకాయ కూర తింటే జలుబు తగ్గుతుంది అంటే అది నాకు తగ్గుతుంది. ఎందుకనంటే మనం మామూలుగా ఏం దాంట్లో మసాలాలు దెబ్బకి పరిగెత్తాల్సిందే జలుబు. లేట్ లేకుండా మన రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా తలకాయని ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. నీళ్లు పోసుకుని దాంట్లో ఉప్పు పసుపు వేసుకుని నీళ్లు తెల్ల కాగించాలి. తర్వాత మనం క్లీన్ చేసుకున్న ముక్కల్ని దీంట్లో వేసేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కలో ఉన్న నీసు వాసన పోయి ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది. 5 నిమిషాల తర్వాత ముక్కల్ని సెపరేట్ చేసుకుని ఈ విధంగా నీట్ గా కడిగేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ ముక్కలు ఎంత బాగా క్లీన్ అయినాయో. ఇంకా మసాలాల కోసం ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అలాగే 2 ఆనియన్స్ మిక్సీకి వేసుకోండి. ఇంకా ఈ విధంగా అయితే మనకి మసాలా రెడీ అయిపోద్ది. ఇంకా ఒక కుక్కర్ లో నూనె పోసుకుని ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా 4 పచ్చిమిరపకాయ చిలుకలు వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకొని తర్వాత ముక్కల్ని కుక్కర్ లో వేసుకుని ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా ముక్కలు బాగా మగ్గిన తర్వాత 4 గ్లాసులు నీళ్లు పోయేసుకుని మూత పెట్టేసి ఒక 9-10 విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. తర్వాత ముక్కలని ఇంకో దాకలో షిఫ్ట్ చేసుకుని చింతపండు పులుసు మటన్ మసాలా గరం మసాలా వేసేసుకుని 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి కొత్తిమీర వేసుకుంటే మన తలకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. అదనమాట ఈ వీడియోకి. షార్ట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.